వాళ్ళు ఆడియన్ కూర్చున్నవాడు విజిల్ వేసాడా, హ్యాపీ ఫీల్ అయ్యాడా లేదా, మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్. సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్. మన వరల్డ్ ఏంటంటే నెగిటివ్ ఎంటర్టైన్మెంట్ని కూడా మనం ఇంకా దానిలో కూడా అన్ని పట్టుకొని కూర్చుందాము అని అంటే ఎక్కడన్నా ఐ లవ్ యూ అనగానే పాట పాడతారా రోడ్ల మీద? పాడమనండి. ఒకళ్ళని గుద్దమనండి, ఒకళ్ళకి కదులుతాడేమో చూద్దాం. ఆ సినిమా కొడితే పడతారు, కల్పితం. సో దాన్ని కూడా మీరు లాజిక్లో తీయండి అంటే అది మరి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు మాట్లాడేది కాదు. కథనంలో ఒక మంచి విషయం ఉండటం. ఇప్పుడు అరచేత్తో సూర్యుడిని ఎలా అయితే ఆపలేరో ఈ సినిమా సక్సెస్ కూడా ఎవరు ఆపలేరు. కంగ్రాచులేషన్స్. ఇది మెల్లగా వెళ్ళినా కూడా అద్భుతమైన విజయం సాధించింది. కానీ ఇలా 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 వైండప్ చేయడం నాకు ఇష్టం లేదు. మీ మీమ్స్ గురించి మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలని అనిపిస్తుంది నాకు. బాబోయా, బాలయ్య, బాబోయ్, బాబోయ్ కాదు, నేను మీకు ఒకటి వినిపిస్తా. ఇది మీరు వినాలి. ऑलरेडी caution किया, ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी हमने बोल दिया, we both already caution किया. मैं caution किया speakers, वो caution किया no logic, only magic. మీ హిందీ ఇంటర్వ్యూ మాత్రం నాకు వచ్చింది మాట్లాడాను, భలే చెప్పారు. నేనేం బూత్ మాట్లాడలేదు. అసలు ఆ ధైర్యం ఏంటి? మీరు మాట్లాడాను అంతే. తెలుగు మాట్లాడి నేను ఇక్కడ నేర్చుకున్న హిందీ ఒకటి ఉందమ్మా, నేను అది మాట్లాడాను. సర్వం హిందీ తెలుసు. భయ్యా దానికి మనమే పానీపూరి వాడితే ఎలా మాట్లాడాలో తెలుసు. భయ్యా ఏంటి చీనా ప్యాజ్ జాదా ఏంటి, थोड़ा प्याज दे दो भैया. షుగర్ నే అంటారు, थोड़ा प्याज डाल दो भैया. చీనీ జాదా, చీనీ జాదా ప్యాజ్ దాలో. మనకి ఆ లాంగ్వేజ్ మనకి తెలుసు అంతే, అది కరెక్ట్గా. ఈ సైడ్ కూడా ఎంజాయ్ చేసాం బాగా. అది కూడా ప్రమోషనే కదా, హ్యాపీగా వాడుకున్నాం. చాలా మంచి ప్రమోషన్ అది. ఎంత ఎంగేజింగ్ గా ఉందో తెలుసా కాంటెంట్. డబ్బులు వెళ్ళింది దానికి, వాళ్ళుగా దానికి డీజే మ్యూజిక్ వేసి పాటే చేశారు. ఇప్పుడు ఎక్కడ న్యూ ఇయర్ లో ఎక్కడైనా పాడతారేమో 31st నైట్ ఆమె కాషన్ కియా అని హ్యాపీ న్యూ ఇయర్ అంటారేమో. సో జోక్స్ అపార్ట్ అండి, చాలా చాలా మంచి సినిమాని చూసే వాళ్ళందరూ అసలు మళ్ళీ చూడాలి అంటే నేను ప్రివ్యూ వేస్తాను. జనరల్గా థియేటర్లో 5.5 4.5 పెడతారు, మా థియేటర్లో 6.5 పెట్టి చూస్తాం చక్కగా. దాని తర్వాత నెక్స్ట్ హాఫ్ డే ఎవరు రాలేదు స్టూడియోకి, ఎవరు రాలేదు స్టూడియో. ఏరా అంటే రెస్ట్ వస్తాను సార్ అని నెక్స్ట్ రోజు అంతా అంటే చేసిన పని వీ హ్యాడ్ ఫన్, వీ హ్యాడ్ సో మచ్ ఫన్. సినిమా ఫైనల్గా ఎంత చేసినా 2.5 hours 45 minutes సినిమా. ఎంత జనాలకి ఇప్పుడు సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు తీసుకున్నది చాలా ప్యూర్ అయిన ఒక ఎమోషన్, సనాతన ధర్మం పైన తీసుకున్న ప్యూర్ ఎమోషన్. దాన్ని కమర్షియల్గా ఎంత బ్యూటిఫుల్గా చెప్పాలో, ఆ కోపాన్ని ఎలా న్యాయంగా చూపించాలో, ఎంత బ్యూటిఫుల్గా చాలా విషయాలు తెచ్చి బోయపాటి గారు ఎంత డీటెయిలింగ్ కూడా మీకు చూస్తుంటే ఎక్కడ ఏది ఫేక్గా ఉండదు. గద కూడా అలాగే రాస్తారు కూడా. అది అది చెప్పింది అయితే 100% కరెక్ట్గా తీసేస్తారు. అది వేరే లెవెల్లో తీస్తారు. దానికి 10 అంతలు ఎక్కువే ఉంటాయి తప్ప ఇంకంతే. ఇంక కీబోర్డ్లో లేవు, కీస్ అయిపోయాయి. చెప్పారు కదా కింద వేసుకుంటే ఇలా ట్రై చేస్తున్నాం. బట్ చాలా అంటే బికాస్ ఇంకో బ్యూటిఫుల్ విషయం ఏంటంటే ఆంజనేయుడికి శివుడికి మంత్రాలు చాలా టైం పట్టింది మాకు వెతకడానికి, ఇద్దరు కలిసి ఉండే మంత్రాలు. సో దాన్ని వీళ్ళు చాలా బ్యూటిఫుల్గా తీసుకొచ్చి ఇన్స్టాల్ చేశారు. మన నాగ గురునాథ శర్మ గారు కానీ, కళ్యాణ్ చక్రవర్తి కానీ, నాతో వర్క్ చేస్తున్న ఒక అమ్మాయి అద్వితీయ కానీ, శ్రీకృష్ణ కానీ, దే ఆల్ వర్క్డ్ సో హార్డ్ బికాస్ ఇట్స్ ఎవ్రీ వన్స్. నా సైడ్ ఆల్ మా అందరిది సక్సెస్ కాబట్టి ఇట్స్ వెరీ హ్యాపీ టుడే. ఆయన ఇంత గ్రడేషన్ నేను చెప్పాను కదా, ఇంత ఇలా ఉంటుంది సార్ సినిమా. వెళ్ళి ఇంకా ఎవరెస్ట్ పైన కూర్చొని తపస్సు చేసి సరే ఇంకా బయలుదేరుతాం అనే లెవెల్లో ఇలా తీస్తారు. అది దాంట్లో బాలయ్య గారు ఎనర్జీ అంటే వీళ్ళు చెప్పాను కదా, అంటే వీళ్ళకు హీరో హీరోయిన్కి ఉంటుంది కెమిస్ట్రీ. ఫస్ట్ టైం డైరెక్టర్కి హీరోకి ఒక కెమిస్ట్రీ.
దాన్ని ఫిజిక్స్ రూపంలో చెప్తారు వీళ్ళు బయట. ఎందుకు బాబు కెమిస్ట్రీలో నేను అదే చెప్తున్నాను, వాళ్ళే ఆల్రెడీ దాని గురించి మాట్లాడుతున్నారు. అదే చెప్తున్నాను. సో ఇది కదా, దిస్ ఇస్ హౌ కదా దే ఆర్. అంటే బాలయ్య గారు బోయపాటి గారు అంటే దే హ్యావ్ దట్ మార్క్డ్ ట్రేడ్ మార్క్, ఒక గ్యారంటీడ్ కాంబినేషన్ కదా. ఒక హైప్ అయితే ఉంటుంది అసలు. సినిమా ఎప్పటి నుంచి అయితే అనౌన్స్ చేస్తారో, అనౌన్స్మెంట్ దగ్గర నుంచి మీ ఇద్దరు కాంబినేషన్లో, ఈ రోజు చెప్పాలంటే మీ ముగ్గురు కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా ప్రతిదీ ఇందులో ఖచ్చితంగా ఏదో ఒక గొప్ప విషయం ఉండే ఉంటుంది అన్న ఒక మార్క్ క్రియేట్ చేశారు మీరు ఇండస్ట్రీలో. This triangle is very nice. Everybody trusts this properly. ఇప్పుడు హిందుత్వ అంటే ఏంటి? మతం కాదు, కులం కాదు, వీటికి సంబంధించినటువంటి విషయం కాదు, ఇది జీవన విధానం ఎస్ మా అని సనాతన ధర్మం గొప్పతనం గురించి ఈ సినిమా ద్వారా చాటి చెప్పారు. ఇవాళ అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. రాబోయే సినిమా మరో మంచి ఇట్లాంటి ప్రయత్నమే చేయబోతున్నారా? ఒక రీల్ ఇది ఇచ్చారు మా, సినిమా చూసి బయటికి వచ్చి, అయ్యా బోయపాటి గారు మీరు ఎప్పుడు అఖండ 3 తీస్తారో తెలియదు, అది